2025 నవంబర్ 8వ తేదీ ఉదయం 5:02 మార్గశీర్ష కృష్ణ చతుర్థి తిథి ప్రారంభమై నవంబర్ 9వ తేదీ ఉదయం 1:55 మార్గశీర్ష కృష్ణ చతుర్థి తిథి ముగుస్తుంది. కార్తీక మాసం కృష్ణ చతుర్థి తిథి నాడు గణేశుడిని గణాధీప సంకష్ట చతుర్థి అనే పేరుతో పూజిస్తారు. సంకటహర చతుర్థిని సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధించడం వలన వినాయకుని అనుగ్రహం కలుగుతుంది. వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు. వినాయకుడిని ఆరాధించడం వలన మన పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా పనులు పూర్తవుతాయి. సంకటహర చతుర్థి రోజున వ్రతం చేయడం వలన మంచి జరుగుతుంది. మన కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు జరుగుతాయి. గణేశుడి భక్తులు సంకష్ట చతుర్థి నాడు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. సంకష్టే అంటే కష్ట సమయంలో విముక్తి అని అర్థం. జ్ఞానానికి అత్యున్నత అధిపతి అయిన గణేశుని అన్ని అడ్డంకులను తొలగించే దైవంగా సూచిస్తారు. అందువల్ల ఈ ఉపవాసం పాటించడం ద్వారా అన్ని అడ్డంకుల నుండి బయటపడవచ్చని నమ్ముతారు. అడ్డంకులను తొలగించి మరియు జ్ఞానదేవుడైన గణేశుడికి అంకితం చేయబడిన ఈ ముఖ్యమైన పండగ క్షీణిస్తున్న చంద్రదశ అంటే కృష్ణపక్షం యొక్క 4వ రోజు చతుర్థి రోజున ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పాటిస్తారు. గణేశుడి ఆశీర్వాదం కోసం ఉపవాసం, ప్రార్థనలు మరియు ఆచారాలతో ఈ రోజును గుర్తిస్తారు. అందువల్ల సంకటహర చతుర్థి అనేది జీవిత సవాళ్ళు తొలగింపు కోసం గణేశుడి అంకితం చేయబడిన రోజు. సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు దానిని అంగారిక చతుర్థి అంటారు. మంగళవారం శక్తి మరియు క్రియలకు ప్రతీక అయిన అంగారక గ్రహంతో ముడిపడి ఉన్నందున ఈ రోజును అదనపు ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గణేశుని పూజించడం వల్ల అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం అంగారకుడు గణేశుడి గొప్ప భక్తుడు. గణేశుడి ఆశీస్సులు పొందాడు మరియు అతని పేరు ఎప్పటికీ గౌరవించబడుతుందని అతనికి వరం లభించింది. అందువల్ల ఈ రోజు చాలా పవిత్రమైనది. గణేశుడిని ప్రతి నెలకు సంబంధించిన నిర్దిష్ట పేర్లతో పిలుస్తారు. ప్రతి నెలకు సంబంధించిన గణేశుడి పేర్లతో పాటు సంబంధిత పీఠం పేర్లు కూడా ఉన్నాయి. చైత్ర మాసంలో పూజకు గణేశుని పేరు వికట మహాగణపతి మరియు పీఠంను వినాయక పీఠం అని పిలుస్తారు. వైశాఖ మాసంలో పూజ కోసం గణేశుని పేరు చాణక్ర రాజ ఏకదంత గణపతి మరియు పీఠాన్ని శ్రీచక్ర పీఠం అని పిలుస్తారు. జ్యేష్ఠ మాసంలో పూజ కోసం గణేశుని పేరు కృష్ణ పింగళ మహాగణపతి మరియు పీఠాన్ని శ్రీశక్తి గణపతి పీఠం అని పిలుస్తారు. ఆషాఢ మాసంలో పూజించబడే గణేశుని పేరు గజానన గణపతి మరియు దానికి సంబంధించిన పీఠం విష్ణుపీత. శ్రావణ మాసం ఈ మాస పూజ సమయంలో గణేశుడిని హేరంబ మహాగణపతి అని పిలుస్తారు మరియు పీఠాన్ని గణపతి పీఠం అని పిలుస్తారు. భాద్రపద మాసంలో పూజ కోసం గణేశుడిని పేరు విఘ్నరాజ మహాగణపతి మరియు ఆ పీఠాన్ని విఘ్నేశ్వర పీఠం అని పిలుస్తారు. ఆశ్వీజ మాసంలో పూజకు గణేశుని పేరు వక్రతుండ మహాగణపతిగాను పీఠాన్ని భువనేశ్వరి పీఠంగాను పూజిస్తారు. కార్తీక మాసం ఈ మాసంలో గణేశుడు గణాధీప మహాగణపతిగాను పీఠాన్ని శివపీఠంగాను పూజిస్తారు. మార్గశిర మాసం పూజించబడే గణేశుడి పేరు ఆకురథ మహాగణపతి మరియు సంబంధిత పీఠం దుర్గాపీఠం. పుష్యమాసం ఈ మాస పూజ సమయంలో గణేశుడిని లంబోదర మహాగణపతి అని పిలుస్తారు మరియు పీఠ సౌరపీఠ. మాఘమాసం పూజ కోసం గణేశుడి పేరు ద్విజప్రియ మహాగణపతి మరియు పీఠం సామాన్య దేవపీఠం. పాల్గొన మాసం ఈ మాసంలో గణేశుడి పూజకు బాలచంద్ర మహాగణపతి అని పేరు మరియు ఆ పీఠాన్ని ఆగమపీఠం అని పిలుస్తారు. ఈ ఆచారం గణేశుడి విభిన్న లక్షణాలను మరియు అంశాలను ప్రదర్శిస్తుంది మరియు ప్రతి నెల ఆచారం హిందూ ఆధ్యాత్మికతతో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పూర్వం కాలకేయులు అనే రాక్షసులు సముద్ర గర్భంలో దాక్కుని దేవతలను మానవులను హింసిస్తూ ఉండేవారు.
రాక్షసులను సంహరించడం దేవతలకు సాధ్యం కాకపోవడంతో వారు విష్ణువును ఆశ్రమించారు. దేవతల ప్రార్థనలు విన్న విష్ణువు ఇలా అన్నాడు: రాక్షసులు సముద్రంలోని ద్వీపంలో ఆశ్రయం పొంది సురక్షితంగా మరియు శక్తివంతంగా మారారు. వారు బ్రహ్మ నుండి ఒక వరం కూడా పొందారు. అది వారిని అమరులుగా మరియు దేవతలచే చంపబడలేని వారిగా చేస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి అగస్త్య మహర్షిని వేడుకోండి. ఆయన సముద్రాన్ని తాగుతాడు. ఇది జరిగిన తర్వాత దేవతలు మళ్ళీ స్వర్గంలో ప్రశాంతంగా నివసించగలరు. అందువల్ల అగస్త్య మహర్షిని సహాయంతో మీ కోరిక నెరవేరుతుంది. విష్ణువు ఆజ్ఞ మేరకు దేవతలందరూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను స్తుతించి ఆయన అనుగ్రహాన్ని పొందారు. వారి ప్రార్థనలు విన్న అగస్త్య మహర్షి వారిని ధైర్యపరిచి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అన్నాడు. ఆ తరువాత దేవతలు అగస్త్య మహర్షిని నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. 1,00,000 యోజనాల వెడల్పు ఉన్న సముద్రాన్ని నేను ఎలా తాగగలను అని అగస్త్య మహర్షి ఆలోచించడం ప్రారంభించాడు. తన ఆందోళనను తీర్చుకోవడానికి ఆ మహామహర్షి సంకటహర చతుర్థి అనే ముఖ్యమైన ఉపవాసాన్ని చేపట్టాడు. 3 నెలలు ఈ ఉపవాసం పాటించిన తర్వాత గణేశుడు అతని పట్ల సంతోషించాడు. ఈ ఉపవాసం యొక్క పుణ్యం వల్లనే అగస్త్య మహర్షి సముద్రాన్ని సులభంగా తాగగలిగాడు. దాంతో రాక్షసులు బయటపడ్డారు. దేవతలు వారిని సంహరించగలిగారు. ఆ తర్వాత భగీరథుడు గంగమాతను భూమికి తీసుకురావడంతో సముద్రం తిరిగి నీటితో నిండింది. ఈ ఉపవాసం యొక్క బలంతోనే అర్జునుడు నివాట కవచతో సహా అందరి రాక్షసులను ఓడించాడు. ఈ ఉపవాసం వలన యుధిష్ఠిరుడు శత్రులను ఓడించిన తన రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. ఈ ఉపవాసం యొక్క కథను వినడం వల్ల వేలాది అశ్వమేధ యజ్ఞాలు మరియు వందలాది రాజసూయ యజ్ఞాల ఫలాలు లభిస్తాయి. ఈ ఉపవాసం వలన వంశ భవిష్యత్ తరాల ఆశీర్వాదాలు పెంచుతుందని నమ్ముతారు. ఈ చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదంటే 21 నెలల పాటు ఆచరిస్తారు. బహుళ చవితి నాడు ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. మనసులో కోరికలను తలుచుకొని ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది. గణేశుడికి అంకితం చేయబడిన పండగ సంకష్ట చతుర్థి. అనేక ముఖ్యమైన ఆచరణలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి లోతైన సంకేత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ఆచారాలు దేవతలతో బలమైన సంబంధాన్ని పెంపొందించడమే కాకుండా ఆత్మ పరిశీలన మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణకు అవకాశాన్ని కూడా అందిస్తాయి. తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేయాలి. పూజ గది మరియు నియమించబడిన స్థలం యొక్క పరిశుభ్రతను నిర్ధారించాలి. గణేశుడి విగ్రహాన్ని చెక్క పలకపై ఉంచాలి. సాయంత్రం సంకష్ట పూజ సమయంలో లోతైన అర్థాన్ని కలిగి ఉంది. సాయంత్రం వేళల్లోని ప్రశాంతత ఆత్మ పరిశీలన మరియు భక్తి వాతావరణాన్ని సులభతరం చేస్తుంది. భక్తుడి అవిభక్త దృష్టిలో ఆచరణలలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. గణేశుని పసుపు రంగు వస్త్రములు, సువాసన గల పువ్వులు మరియు దుర్వగడ్డితో అలంకరించడం భక్తుడి ప్రేమ మరియు అభిమానానికి ప్రతిబింబం. గణేశుడికి దుర్వగడ్డిని సమర్పించడం 2 విధాలుగా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆయనకు ఇష్టమైన మూలికంగా ఉండడంతో పాటు ఇవి భక్తుడు తన ఇష్టాలను అర్థం చేసుకున్నాడని సూచిస్తుంది మరియు భక్తి మరియు అవగాహన యొక్క వ్యక్తీకరణంగా పనిచేస్తుంది. నెయ్యితో వెలిగించిన దీపంతో పాటు లడ్డులు, మోదకులు, అరటిపండ్లు, మిఠాయిలు నైవేద్యంగా సమర్పించాలి. మంత్రాలు జపించడం మరియు గణేష ఆరతి చేయడం కేవలం ఆచారాల కంటే ఎక్కువ. ఉపవాసం విరమించే ముందు చంద్రుడికి నీరు సమర్పించడం ఒక పరివర్తన క్షణాన్ని సూచిస్తుంది మరియు ఉపవాస కాలం పూర్తి కావడాన్ని సూచిస్తుంది. సంకష్ట చతుర్థి ఉపవాసం చంద్రోదయంపై ఆధారపడి ఉంటుంది. చతుర్థి తిథి ప్రబలంగా ఉన్నప్పుడు చంద్రోదయం ఉన్న రోజున దీనిని పాటిస్తారు. అందువల్ల సంకష్ట చతుర్థి ఉపవాసం తృతీయ తిథి నాడు అంటే చతుర్థి తిథికి ఒక రోజు ముందు పాటించవచ్చు.